జబర్దస్త్. ఇప్పటికి దేవుడికి దండం పెట్టుకుంటే ఈ లైఫ్ నాకు మళ్ళీ ఈ ఫీల్డ్కి రావద్దు. వినోద రంగంలో ఎంతో మంది కమెడియన్లు రియాలిటీ షో ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించారు. బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో వర్ష ఒకరు. ఎందుకు నాకు డబ్బులున్నా సుఖం లేదు, పేరున్న సుఖం లేదు, అందరూ ఉన్న సుఖం లేదు. జబర్దస్త్ షో పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకుని జబర్దస్త్ వర్ష అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. ఈ ఫీల్డ్లో జరిగే అవమానాలను కిసిక్ షోలో వెల్లడిస్తూ కన్నీరు మున్నీరైంది. పంచులేస్తారు, డైలాగులు వేస్తారు, నేనన్నీ యాక్సెప్ట్ తీసుకుంటాను. అది ఆఫ్ స్క్రీన్ దాన్ని భలే తిట్టానుగా అనేటప్పుడు నాకు బాధ అనిపించేది. ఆమె చెప్పిన బాధల విషయానికి వెళ్తే ఒకానొక సమయంలో ఓ ఈవెంట్కి పిలిచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలన్నారు. దాంతో సరే అని సొంతగా ఫ్లైట్ టికెట్ చేసుకుని వెళ్ళాను. ఆర్టిస్ట్ అందరూ స్టేజ్ పైనే కూర్చోబెట్టారు, నన్ను మాత్రం వెనకే కూర్చోబెట్టారు. అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, కానీ నన్ను పిలవలేదు. అంతలో ఓ ఆర్టిస్ట్ వచ్చి మేకప్ చేసుకుంటూ అద్దం పట్టుకోవాలని అన్నారు. దాంతో సరే అని గంటసేపు అద్దం పట్టుకున్నాను. ఆ ఈవెంట్లో నన్ను అవమానించడానికి అక్కడికి పిలిచారని అర్థమైంది. ఆ సమయంలో జబర్దస్త్లో అవకాశం రావడం, దాని ద్వారా నాకు పేరు రావటం అందరికీ తెలియటం సంతోషం వేసింది. అందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. నాకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ వల్ల నేను చాలాసార్లు అవమానాలకు గురయ్యాను. నేను ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తే అవునా సరే మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి నాకు తక్కువ సమయంలోనే నాకంటూ ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. నా జీవితాన్ని చూసుకుంటే, నేనుండే పరిస్థితులను పోల్చుకుంటే ఎక్కువ డబ్బు పేరు వచ్చింది. కానీ ఒక సమయంలో నన్ను పొగడ్తలతో ముంచెత్తిన వారే మరో సమయంలో నా ముఖం మీదే చెడుగా మాట్లాడటం నాకు చాలా బాధేసేది. వారి బిహేవియర్ను తట్టుకోలేకపోయాను అని జబర్దస్త్ వర్ష చెప్పింది. సడన్గా ఈ షోలో హైలైట్ అయిన తర్వాత కొంతమంది నా మీద చూపించిన ఆ ప్రేమ ఒక టైంలో స్టిల్నో ఇప్పటికీ కూడా వాళ్ళు లేదు. అది ఒక సమయంలో ఓ షో ద్వారా నాకు వచ్చిన పేరు చూసి అభినందించిన వారే ముఖం చాటేస్తున్నారు. అలాంటి 2 రకాల బిహేవియర్ల వల్ల నేను ఇబ్బంది పడ్డాను. ఆన్ స్క్రీన్ మీద చూసే ఆర్టిస్టులు వేరు, ఆఫ్ స్క్రీన్ మీద చూసే ఆర్టిస్టులు వేరు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా లిఫ్ట్ చేయరు. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానని చెప్తే అవునా మళ్ళీ చేస్తామని కాల్ కట్ చేసి నా వెనకాల బూతులు తిట్టేవారు అని వర్ష తెలిపింది. ఎవరైనా బెగ్గర్స్ వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేదేమో. రియాలిటీ షోలో నాపై పంచులు వేయడం, సెటైర్లు వేయడం నేను చాలా ఈజీగా తీసుకునేదాన్ని. కానీ ఆఫ్ స్క్రీన్కి వచ్చేసరికి దానిని భలే తిట్టానుగా అని అనేవారు. రియాలిటీ షోలో ఏదైతే నాపై భాష వాడారో అదే రియాలిటీలో నిజమని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఈ జీవితం ఎందుకు ఇచ్చావు దేవుడా అని అడుగుతాను అని వర్ష తెలిపింది. డబ్బు పేరు ఉన్నా సుఖం లేదు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నన్ను బిచ్చగాళ్ళ ఇంట్లో పుట్టించినా బాగుండు అని అనుకుంటాను. ఈ లైఫ్ నాకొద్దు, ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, ఈ ఫీల్డ్కి మళ్ళీ రావద్దు అనిపిస్తూ ఉంటుందని వర్ష కన్నీరు పెట్టుకున్నారు. కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నా ముందు ఒక రకంగా, నా వెనకాల ఒక రకంగా మాట్లాడుతున్నారు. దేవుడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించవద్దు, ఈ ఫీల్డ్కి తీసుకురావద్దని భగవంతుడికి మొక్కుతాను అని జబర్దస్త్ వర్ష అంటుంది. జన్మంటూ ఉంటే మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించొద్దు, ఈ ఫీల్డ్కి మాత్రం తీసుకురావద్దని కోరుకుంటాను.